ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి కృష్ణవేణి నీరాజనం కార్యక్రమం ఇది 3వ సంవత్సరం నిర్వహించుకుంటా ఉన్నాం. అనూచానంగా వస్తున్నటువంటి మన సంగీత సాంప్రదాయాలు, కళా సాంస్కృతిక వైభవం ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా తెలియజేసే విధంగా, ముఖ్యంగా మనకు మాత్రమే సొంతమైనటువంటి కర్ణాటిక్ సంగీతం కానివ్వండి, ఇతరత్ర కళారూపాలు కానివ్వండి, వాటిలో నిష్ణాతులైనటువంటి వారు, అదేవిధంగా ఇప్పుడిప్పుడే వాటిలో ప్రత్యేకతను కనబరుస్తున్నటువంటి వారు అందరూ కలిసి ఈ కృష్ణవేణి నీరాజనం కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆకర్షించే విధంగా నిర్వహించుకుంటున్నటువంటి సందర్భం. ఇవాళ రేపు జరిగేటువంటి కార్యక్రమం ఒక 6 ప్రదేశాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. కర్ణాటక సంగీతానికి సంబంధించినటువంటి వివిధ రూపాలని ప్రదర్శించడం, అదేవిధంగా గురు శిష్య పరంపర, ఏ విధంగా అయితే గురువు ద్వారా నేర్చుకున్నటువంటి శిష్యులు ఈ సంగీతాన్ని ముందుకు తీసుకువెళ్తా ఉన్నారో దాన్ని కూడా మనం ప్రదర్శించటం, అదేవిధంగా నృత్య రీతులు, ఇలా చూసుకుంటే మొత్తం ఈ 2 రోజులు కూడా గలగలా పారేటువంటి కృష్ణమ్మ పరవళ్ళు ఒక పక్కన, మరో పక్కన సంగీత నృత్య పరవళ్ళు మరో పక్కన కలిపి మొత్తంగా ఒక ఆధ్యాత్మిక అదేవిధంగా సంగీతపరమైనటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇది గత సంవత్సరం చాలా అద్భుతంగా అందరినీ విశేషంగా ఆకర్షించింది. ఇవాళ కూడా ఈరోజు రేపు జరిగేటువంటి కార్యక్రమం, మొత్తం 6 చోట్ల జరిగేటువంటి కార్యక్రమం అందరినీ అలరిస్తుందని మాత్రం గట్టిగా మేము చెప్పగలం. దాంతోపాటు మనం ఏదైతే మన పూర్వం నుంచి వస్తున్నటువంటి సంగీత సాంప్రదాయాలు ఉన్నాయో, కర్ణాటక సంగీతం కానివ్వండి, ఇతరత్ర సంగీత రూపాలు ఏవైతే ఉన్నాయో అవి భవిష్యత్ తరాల వారికి కూడా అందే విధంగా, కేవలం ఇక్కడితోనే పరిమితం కాకుండా గురువులు నేర్పినటువంటి ఆ విద్యని శిష్య పరమాణువులు ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారనేటువంటి ఆలోచనతో కూడా ఈ కార్యక్రమాన్ని చేసి తద్వారా సాంస్కృతిక పునరుజ్జీవం జరగడానికి ఈ కార్యక్రమాలు చాలా దోహదపడతాయి. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సహకరిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ 2 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.